రైతులందరికీ నమస్కారం. వరి నాటిన దగ్గర నుంచి మొదటి 30 రోజులు చాలా కీలకమైన దశ. ఈ దశలో రైతు ఎలాంటి యాజమాన్య చర్యలు తీసుకున్నాడనే దాని మీదనే రైతు పంట యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న వారికి బాగా తెలిసిన విషయాలే. ఇప్పుడే వ్యవసాయంలో అడుగుపెడుతున్న వారికి, వ్యవసాయంలో అనుభవం లేని వారికి ఈ సూచనలు చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా మొదటి దఫా ఎరువులు దమ్ములో వేసుకునేటప్పుడు ఎటువంటి ఎరువులు వేసుకోవాలనే సందేహం కలుగుతుంది. అసలు దమ్ములో వేయాలా, నాట్లు పూర్తయిన 10-15 రోజుల తర్వాత వేస్తే మంచిదనే సందేహాలు ఉంటాయి. ఇక మనం దమ్ములో ఎరువులు వేసినా, నాట్లు వేసిన 10 రోజుల తర్వాత వేసినా కూడా ఇక ఆ ఎరువులు వేసే ముఖ్య ఉద్దేశం మనం నాటు పెట్టుకునే ఈ వరి మొక్కల యొక్క వయసు 25 నుంచి 30 రోజుల లోపే ఉంటుంది. ఇక్కడి నుంచి వేరు వ్యవస్థ బాగా దృఢంగా అభివృద్ధి చెందితే మనకి అధిక పెరుగుదల సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక వేరు వ్యవస్థ బాగా డెవలప్ చెందే ఎరువులను వేసుకోవాలి. ఇక వరి మొక్క అయినా ఏ మొక్క అయినా వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందాలంటే భాస్వరం ఎరువు యొక్క ఉపయోగం ఎంతగానో ఉంటుంది. ఇక ప్రజెంట్ మనకి అందుబాటులో ఉన్న ఎరువుల్లో అత్యధికంగా భాస్వరం లభించే ఎరువు డిఏపి. చాలా ప్రాంతాల్లో రైతులు డిఏపి వెయ్యాలా, 20-20 వెయ్యాలా, లేకపోతే 28 వెయ్యాలా అనే సందేహంలో ఉంటారు. దాదాపుగా రైతులందరూ కూడా దొరికితే డిఏపి వేసుకోండి. దొరకని పక్షంలో 28-28 కానీ 20-20 కానీ వేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక దమ్ములో డిఏపితో పాటు 20 నుంచి 25 కేజీల యూరియా, ఇక 10 నుంచి 15 కేజీల పొటాష్ కూడా వేసుకోవాలి. ఇక నాట్లు వేసే రోజు మడులలో పల్చగా నీరు పెట్టుకొని నాట్లు వేసుకోవాలి. ఇక నాట్లు వేసిన దగ్గర నుంచి దాదాపు 30 రోజుల వరకు కూడా మడిలో 2 సెంటీమీటర్ల నీరు మాత్రమే ఉండాలి. అధికంగా నీరు పెట్టడం వల్ల మొక్కలకి గాలి సరిగ్గా అందక పిలకలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక 2 సెంటీమీటర్ల లోపే మనం నీరు పెట్టుకుంటే చాలా మంచిది. ఇక నాట్లు పూర్తయిన 2 నుంచి 5 రోజుల్లోపు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అయితే పిచికారీ లేకపోతే గుళికల రూపంలో చల్లుకోవాల్సి ఉంటుంది. ఇక నాట్లు వేసిన 10 నుంచి 15 రోజుల వరకు ఎటువంటి కలుపు పుట్టకుండా ఉండాలంటే కొరియన్ అనే కలుపు మందు బాగా పనిచేస్తుంది. ఇక ఈ కొరియన్ కలుపు మందుని ఎకరానికి 800 ml 20 కేజీల ఇసుకలో కలిపి పల్చగా నీరు పెట్టుకొని చల్లుకోవాలి. ఇక మనం కలుపు మందు చల్లిన తర్వాత మడుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త నీరు రాకూడదు. అదేవిధంగా మడుల్లో ఉన్న నీరు మడిలోనే ఇంకిపోవాలి. ఒకవేళ 2 నుంచి 5 రోజుల్లోపు గుళికలు చల్లి కలుపును నివారించాలనుకుంటే మనకి మార్కెట్లో ల్యాండాక్స్ పవర్ ఈరోసు అనే గుళికలు అయితే దొరుకుతున్నాయి. వీటిని ఎకరానికి 4 కేజీలు మనకి పంట పొలంలో చల్లుకోవచ్చు. ఇక వీటిని కూడా ఇసుకలో కలిపి చల్లుకోవాలి. చాలా ప్రాంతాల్లో రైతులు యూరియాతో పాటు చల్లేస్తుంటారు. అలా అయినా చల్లుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక మొదటి దఫా ఎరువులు పూర్తయిన తర్వాత అదేవిధంగా కలుపు మందులు చల్లుకున్న తర్వాత 10 నుంచి 15 రోజుల వరకు పొలాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వచ్చి 2 సెంటీమీటర్ల నీటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక 15 నుంచి 20 రోజుల మధ్యలో ఖచ్చితంగా రెండో దఫా ఎరువులు అందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎరువులు అందించడంలో ఆలస్యం చేయకూడదు. మనం వరికి అందించే ఎరువుల్లో ఈ రెండో దఫా ఎరువులే అత్యంత కీలకమైనవి. ఈ రెండో దఫా ఎరువులు మనం అత్యధిక పిలకలు సాధించుకోవడానికి వేస్తుంటాము. కనుక ఈ రెండో దఫా ఎరువుల్లో మొక్కకి అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. ఇటు ప్రధాన ఎరువులు, మరోపక్క సిఎంఎస్ ఎరువులు, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అందితేనే మనం అనుకున్నట్లు అత్యధిక పిలకలు సాధిస్తాము. ఇక ప్రధాన ఎరువుల విషయానికి వస్తే ఒక కట్ట 20-20, అదేవిధంగా 20 నుంచి 25 కేజీల యూరియా, 10 నుంచి 15 కేజీల పొటాష్ని అయితే చల్లుకోవాలి. మొదటి దఫా ఎరువుల్లో పొటాష్ చల్లుకున్నా చల్లకపోయినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పొటాష్ని అందించాలి. ఎందుకంటే ఈ దశలో పంట పొలానికి చీడపీడలు, తెగుళ్ళు సోకే అవకాశం ఉంటుంది. పొటాష్ని అందించడం వల్ల పంట యొక్క రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. తద్వారా ఈ చీడపీడలు అదేవిధంగా రోగాలను కూడా తట్టుకొని సమర్థవంతంగా పంట నిలబడుతుంది. ఒకవేళ రైతులకి డబ్బులకి ఎటువంటి ఇబ్బంది లేదు, మేము పెట్టగలుగుతాము అనుకుంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ లాంటి ఎరువులు కూడా అందించుకోవచ్చు. మనకి కోరమండల్ కంపెనీలో ట్రైగోల్డ్, అదేవిధంగా ఏరిస్ కంపెనీలో కాల్బర్ పేరుతో పిలుస్తుంటారు. ఈ ఎరువులు కూడా అందించుకుంటే చాలా మంచిది. ఇక్కడ సూక్ష్మ పోషకాల కోసం మనం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గుళికలు కానీ లిక్విడ్ కానీ అందించుకుంటే మంచి ఫలితాలు అయితే సాధించవచ్చు. ఇక ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గుళికల్లో మొక్కకు కావాల్సిన దాదాపు 42 రకాల పోషకాలు అయితే ఉంటాయి. కనుక రైతులు వీటిని వేసుకోవడమే చాలా మంచిది. ఇక వీటి విషయానికి వస్తే మనకి బయోవిటా ఎక్స్, అదేవిధంగా సాగరికాలో 4 కేజీల గుళికల ప్యాకెట్లు అయితే లభిస్తాయి. ఎకరానికి 4 కేజీల గుళికలు రెండో దఫా ఎరువులతో కలిపి చల్లుకోవచ్చు. ఇక 15 నుంచి 25 రోజుల దశలో కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా కూలీల చేతనో లేకపోతే కలుపు మందులు పిచికారీ చేసి ఈ కలుపునైతే ఖచ్చితంగా నివారించాలి.
ఇక వెడల్పాకులు, గడ్డి జాతి, తుంగ జాతి అని లేకుండా అన్ని రకాల కలుపులను నివారించడానికి మనకి మార్కెట్లో అయితే మంచి మందులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనకి కలుపును నివారించడానికి కౌన్సిల్ యాక్టివ్ నామినీ గోల్డ్ కాంబినేషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎకరానికి 90 గ్రాముల కౌన్సిల్ యాక్టివ్, అదేవిధంగా ఎకరానికి 100 ml నామినీ గోల్డ్ కలిపి ఈ కాంబినేషన్ అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా కౌన్సిల్ యాక్టివ్ కాకుండా వేరే మందులు కూడా చెప్పండి ఇక కౌన్సిల్ యాక్టివ్ కాకుండా వేరే మందుల విషయానికి వస్తే మనకి వివాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది. 800 ml ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇక దీని కాంబినేషన్లో కూడా 100 ml నామినీ గోల్డ్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మరో మందు కోరమండల వారి ఆఫీసర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎకరానికి 60 గ్రాములు పిచికారీ చేసుకోవచ్చు. దీంతో పాటు నామినీ గోల్డ్ కూడా ఒక 100 ml కలిపి పిచికారీ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అయితే కలుపు ఎప్పుడు కూడా 2 నుంచి 3 ఆకుల దశలో ఉంటే చాలా మంచిది. కలుపు మందు చల్లే రోజు ఖచ్చితంగా నీటిని తీసి మాత్రమే కలుపు మందులు చల్లుకోవాలి. 1 నుంచి 2 రోజులు అలా ఉంచి 3వ రోజు ఖచ్చితంగా మడుల నిండా నీరు పెట్టుకోవాలి. ఇక్కడ నీరు పెట్టుకోవడం అనేది అత్యంత ఇంపార్టెంట్ అండి. మనం ఎంత మంచిగా నీరు పెట్టుకుంటే కలుపు అంత బాగా చనిపోతుంది. నీరు పెట్టుకోకుండా మనం ఎంత కాస్ట్లీ మందులు కొట్టినా కలుపు అయితే చావదండి. ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ దశలో తెగుళ్ళు కూడా సోకే అవకాశం ఉంటుంది. అగ్గి తెగులు, వేరుకుళ్ళు తెగులు, ఎండాకు తెగులు, ఇలా తెగుళ్ళు కూడా వస్తాయి కనుక ముందు జాగ్రత్త చర్యగా మనం 2వ దఫా ఎరువులు అందించేటప్పుడు 500 గ్రాముల సాఫ్ని యూరియాకి పట్టించి చల్లుకోవాలి. ఇందులో తెగుళ్ళ మందుతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా కలిసి ఉంటాయి. ఇక ఈ సాఫ్ని కలిపి మనం చల్లుకోవడం వల్ల సపరేట్గా జింకు కూడా స్ప్రే చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. ఇక వరిలో 15 నుంచి 25 రోజుల వయసులో మొగి పురుగు, గొట్టం రోగం, ఆకు చుట్టు పురుగు చాలా సమస్యగా ఉంటాయి. రైతులందరూ కూడా పొలాన్ని గమనిస్తూ ఈ రోగాలను అరికట్టాలి. ఇక్కడ కూడా ఈ రోగాలను నివారించడానికి మనకి 2 రకాల ఆప్షన్లు ఉన్నాయి. వీలైతే గుళికలు చల్లుకోవచ్చు, లేకపోతే స్ప్రేయింగ్ రూపంలో మందులు కూడా కొట్టుకొని ఈ రోగాలను నివారించుకోవచ్చు. ఇక గుళికల విషయానికి వస్తే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 10 కేజీలు, కాటాప్ హైడ్రాక్లోరైడ్ గుళికలైతే ఎకరానికి 8 కేజీలు, క్లోరాంత్రనిప్రోల్ గుళికలైతే ఎకరానికి 4 కేజీలు మనమైతే మడులలో పల్చగా నీరు పెట్టుకొని ఈ గుళికలైతే చల్లుకోవాలి. గుళికలు చల్లుకున్న తర్వాత మడులోకి కొత్త నీరు రాకూడదు. మడులలో ఉన్న నీరు మడిలోనే ఇంకిపోవాలి. అలా అయితేనే గుళికలు బాగా పనిచేస్తాయి. ఒకవేళ స్ప్రేయింగ్ రూపంలో ఈ పురుగులను నివారించాలంటే మనకి కోరాజన్, ఇందులో క్లోరాంత్రనిప్రోల్ అనే మందు ఉంటుంది. ఇదైతే ఎకరానికి 60 ml అయితే సరిపోతుంది. ఇంకా ఇది కాకుండా కొంచెం తక్కువ ధరలో మంచి మందు పిచికారీ చేసుకోవాలనుకుంటే మనకి కెల్డాన్ అయితే ఉంటుంది. ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మనం జింకును కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఒక ట్యాంకీకి 20 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకుంటే మనకి ఒకవేళ జింకు లోప సమస్యలు ఉన్నా ఈ పిచికారీతో అటువంటి సమస్యలు కూడా నివారించబడి మంచి పిలకలు అయితే వస్తాయి. జింకు లోప సమస్య ఉంటే పిలకలు రావడానికి కొంచెం కష్టమవుతుంది కనుక రైతులు గమనించుకొని జింకు లోప సమస్యలను కూడా నివారించుకోవాలి. సో ఇంతేనండి, దాదాపుగా అన్నీ ఈ వీడియోలో కవర్ చేశాము. సో వరి నాటిన దగ్గర నుంచి మొదటి 30 రోజులు జాగ్రత్తగా ఉంటే మనం అధిక పిలకలు సాధించవచ్చు. అధిక పిలకలు సాధించామంటే దాదాపుగా అధిక దిగుబడులు కూడా సాధించడం చాలా ఈజీ అయిపోతుంది. కొత్తగా వ్యవసాయం చేసేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరింత వ్యవసాయ సమాచారం కోసం రైతు పాఠశాల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కంటెంట్తో ముందు మరిన్ని వీడియోలు అయితే రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.